అందరికీ హాయ్ అండి. మేము ఇక్కడ మా ఆయన పనిచేసే దగ్గరికి వచ్చామండి. ఆయన స్విమ్మింగ్ పూల్ చేస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూపిస్తానండి మీకు. ఇది విరిగిపోయింది పాత బ్రష్. ఇదేమో లిక్విడ్ అండి, స్విమ్మింగ్ పూల్లో వేసేది. ఇదేమో గ్రాన్యూల్ డబ్బా అండి. ఇవన్నీ బ్రష్లు అండి క్లీన్ చేసుకోవడానికి. అది అక్కడ జల్లెడ ఉందండి, అది మనకు ఆకులు ఏమైనా పడినా చెత్త ఏమైనా పడినా తీసుకోవడానికండి. ఇంకా చూడండి, ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. మా ఆయన క్లీన్ చేస్తున్నాడు. మొన్న 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, నిన్నటి నుంచి క్లీన్ చేస్తున్నాడండి. ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఈ మధ్య పడిన వర్షాలకి లాన్ అంతా కూడా చాలా పచ్చగా బాగుందండి. చూడండి ఎంత ఉందో, అంత పచ్చగా ఉంది. మా చెట్టుకు గులాబీ పూలు కూడా పూసినాయండి, 2. పాపం నిన్నటి నుంచి కష్టపడుతున్నాడండి మా ఆయన. అది ఇంకా క్లీన్ అవ్వలేదు. అంటే వర్షాలు బాగా పడినాయి కదండి, 2 రోజులు ఊరు కూడా వెళ్ళొచ్చాము. ఈ వర్షాలకి పైన టేక్ చెట్లు ఉన్నాయి కదండి, ఆ చెత్త అంతా పడిపోయి ఇంకా క్లీన్ అవ్వలేదండి పూర్తిగా. చూడండి, ఇలా రోజుకి ఒకసారైనా చేస్తూ ఉంటాడండి మా ఆయన. ఇటేమో బొప్పాకాయలు చూడండి, మా చెట్టుకి ఎన్ని కాసినాయో. ఇదంతా కూడా కిందంతా చాలా పచ్చగా బాగుందండి. ఎండాకాలం వచ్చేసరికి అంతా ఎండిపోయినట్టు అవుతుంది. వర్షాకాలం అప్పుడు మాత్రం ఎంత పచ్చగా ఉంటుందో అండి.